హడియర్స్ ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అప్లై చేశారో బీ కేర్ఫుల్. వెబ్సైట్కి వచ్చి లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వడం వల్ల యూజ్ ఏంటంటే మీకు అప్డేట్లు వస్తుంటాయి అనమాట. ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు నోటిఫై అవుతుంది అనమాట. దాన్ని బట్టి మీరు అప్రోచ్ అవుతుంటారు. సో డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, మొత్తం చెప్పొచ్చేది ఏంటి, వెబ్సైట్ ఓపెన్ చేసి కోర్స్ చూసి వెళ్ళకండి, లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే మీకు అప్డేట్స్ ఉంటాయి. అది నా పర్సెప్షన్. ఓకే ఫైన్. ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రీవియస్ క్వశ్చన్ వెళ్ళే ముందు ఒకసారి జాగ్రత్త వినండి. మ్యాథమెటిక్స్లో అడ్వాన్స్ మ్యాథ్స్లో మనకి జామెట్రీ గురించి వల్ల ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ వీడియోలో జామెట్రీ గురించి చెప్తాను. అంటే స్టెప్ బై స్టెప్ ఎలా తీసుకోవాలి మీరు, ఏ వీడియోస్ అంటే ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ వెళ్తే జామెట్రీలో కమాండ్ వస్తుంది. అది అయిపోయినాక నెక్స్ట్ వీడియోలో ట్రిగ్నోమెట్రీ గురించి చెప్తాను. రైట్, సరే. మొత్తం అయితే ఇప్పుడు ఒకసారి జామెట్రీకి వెళ్దాం. జామెట్రీ అనగానే జామెట్రీ కదా. సో జామెట్రీలో చాలా జాగ్రత్తగా చాలా రకాలు ఉంటాయి. మళ్ళీ బీ కేర్ఫుల్. ఈ జామెట్రీకి వెళ్ళేసరికి ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలంటే మన ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. సింపుల్గా చెప్పాలంటే జామెట్రీలో బేసిక్గా ఫస్ట్ మీరు వెళ్ళాల్సింది ఏంటంటే బేసిక్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటవి, లైన్స్ అంటే ఏంటి, యాంగిల్స్ అంటే ఏంటి. చాలా ఈజీగా ఉంటుంది మా స్టోరీ, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే కోణాలు అంటే ఏంటి, సరళరేఖలు ఏర్పడి అసలు బేసిక్ సోర్స్ ఏంటి, ఇవన్నీ దీంట్లో డిస్కస్ చేస్తాం. అంటే జామెట్రీ ఎట్లా పుట్టింది, అంటే ఈ జామెట్రీ ఎలా తయారైంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు ఎట్లా పోవాలి, దాని కనెక్షన్ ఏంటి, అది అయిపోయిన తర్వాత వీటి ధర్మాలు తెలుసుకున్నాక, ప్రాపర్టీ తెలుసుకున్నాక నెక్స్ట్ స్టార్ట్ చేయాలంటే ట్రయాంగిల్కి వెళ్ళాలి. ట్రయాంగిల్ అంటే ఏంటి, సో త్రిభుజాలు అంటామా తెలుగులో అయితే, త్రిభుజాలకు వెళ్ళాలి. త్రిభుజాలకు వెళ్ళిన తర్వాత వాటిలో ఉండే బేసిక్ ప్రాపర్టీస్, ఎన్ని రకాల త్రిభుజాలు ఉన్నాయి, మళ్ళీ దాంట్లో ఉండే విలువలు ఇచ్చి కనుక్కోండి అంటే అది వేరే, మళ్ళీ ఆ స్టోరీ వేరు. ఇక్కడ ఏంటంటే ఆ త్రిభుజాల యొక్క ధర్మాలు తెలుసుకోవాలి, వాటి యొక్క టైప్స్ తెలుసుకోవాలి, వాటికి వీటికి రిలేషన్ ఏంటి, అంటే ఇక్కడ డిస్కస్ చేసిన బేసిక్స్ నుంచి దీనికి ఉన్న లింక్ ఏంటి, అది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే ట్రయాంగిల్స్ అయిపోయిన తర్వాత ఎక్కడ పోవాలంటే కోఆర్డినేట్స్ పోతాం. కోఆర్డినేటర్స్ అంటే ఏంటి, చతుర్భుజాలు అంటాం కదా, చతుర్భుజాలు. సో ఆ చతుర్భుజాల నుంచి కొంచెం ముందుకు వెళ్తే బహుభుజులు కూడా వస్తాయి. 4 భుజాలు ఉంటే చతుర్భుజాలు ఉన్నాయి. మన బహుభుజులు కూడా ఎంటర్ అవుతాయి కదా, 4 కంటే ఎక్కువ వస్తే బహుభుజాలు వస్తాయి. అవి కూడా డిస్కస్ చేయాలి. అంటే బేసిక్స్ అయిపోయిన తర్వాత ట్రయాంగిల్స్ నేర్చుకోవచ్చు, కోఆర్డినేటర్స్ చతుర్భుజాలు నేర్చుకోవచ్చు. ఇంకా అప్పుడప్పుడు మనకు బహుభుజులు కూడా వస్తాయి, జాగ్రత్త. బహుభుజులు అంటే పాలినామియల్స్ అంటాం ఇంగ్లీష్లో అయితే, పాలినామియల్స్. వీటి టైప్స్ అన్నీ అయిపోయినాక అంటే పార్ట్ 1 అంటే బేసిక్స్, ఆ తర్వాత పార్ట్ 2 ఏంటి ట్రయాంగిల్స్. ఇన్డెప్త్గా దాంట్లో మళ్ళీ ఈ ట్రయాంగిల్స్లోకి వెళ్ళిన తర్వాత దాంట్లో కొంచెం డెప్త్గా వెళ్తే దాంట్లో SSS రూల్స్ అని, AAA రూల్స్ అని, అవి కూడా బేసిక్ నేర్చుకోవాలి దీంట్లో. అంటే బేసిక్స్ అయిపోయినాక ట్రయాంగిల్స్కి వెళ్ళండి, తర్వాత కోఆర్డినేటర్స్కి వెళ్ళండి. స్టెప్ బై స్టెప్ టాపిక్ క్లియర్గా మెన్షన్ చేశాను దాంట్లో. రైట్, ఆ తర్వాత పాలినామియల్స్. రైట్, ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్తాను తెలుసా, మళ్ళీ దీంట్లోనే సర్కిల్స్ అంటే అయితే వృత్తాలు. సర్కిల్స్ అంటాం, వృత్తాలు అంటాం కదా తెలుగులో అయితే. ఇక వృత్తాలు, వీటికి సంబంధించిన ప్రాపర్టీస్. ఈ వృత్తాలన్నీ అయిపోయిన తర్వాత క్లోజింగ్ అన్నట్టు ఇది. అంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ అయిపోయాం, త్రిభుజాలు, కోఆర్డినేటర్స్, పాలిగాన్స్, ఆ తర్వాత సర్కిల్స్, వృత్తాలు, ఇక్కడికి వెళ్ళిపోయినాము. ఇది ఒక పార్ట్, 2D పార్ట్. దీని తర్వాత అప్పుడప్పుడు అడిగేది ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీ. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ 1 లేదా 2 వస్తే, 1 వస్తుంది నాకు తెలిసి అంతే. కోఆర్డినేట్ జామెట్రీ లేదా ఆర్ఆర్బీకి సంబంధించిన కోఆర్డినేట్ జామెట్రీ, నిరూపక జామెట్రీ అనే కదా. ఇప్పటిదాకా చేసిందంతా థియరాటికల్ పార్ట్. రైట్, ఇక్కడ నుంచి వచ్చేసరికి పాయింట్స్, బిందువులను బట్టి చెప్పాలి ఆన్సర్. అంటే 2 బిందువుల మధ్య దూరం ఏంది, 2 బిందువుల మధ్య బిందువు ఏమవుతుంది, అంటే సరళరేఖ అంటే ఏంటి, బేసిక్ లెవెల్ థాట్ ప్రాసెస్. ఆ బేసిక్స్ ఇది నేర్చుకుంటే సరిపోతుంది. ఇది కోఆర్డినేట్ జామెట్రీలో. అంటే ఎక్కడ స్టార్ట్ అయింది జనరలీ బేసిక్స్ నుంచి ట్రయాంగిల్స్, ట్రయాంగిల్స్ నుంచి కోఆర్డినేటర్, కోఆర్డినేటర్ నుంచి పాలిగాన్స్, ఆ తర్వాత సర్కిల్స్ ఎంటర్ అవుతాం. సర్కిల్స్లో అదంతా థియరాటికల్ స్టోరీ. దీని తర్వాత ఇక్కడ పోతే కోఆర్డినేట్ జామెట్రీ. ఇది పవర్ఫుల్ యాక్చువల్లీ, కాకపోతే దీంట్లో అడిగే ఛాన్సెస్ చాలా తక్కువ. రైట్, ఇది బేసిక్ ఉండేది. ఇక దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ అనేది మనకు సమబాహు త్రిభుజము, సమద్విబాహు త్రిభుజం అని చెప్పేసి అయితే ఈక్వలేటర్ ట్రయాంగిల్, ఇంకోటి నెక్స్ట్ టైం చాలా ఉన్నాయి కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజం అని చెప్పేసి, ఈక్వలేటర్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజం అని చెప్పేసి, సమద్విబాహు, ఐసోసెలస్ ట్రయాంగిల్ అని చెప్పేసి, ఇవన్నీ ఉన్నాయి కదా. వాటి గురించి ప్రాపర్టీ తెలుసుకున్న తర్వాత ఇంప్లిమెంటేషన్ దగ్గర మెన్సురేషన్ ఎంటర్ అవుతుంది. బీ కేర్ఫుల్. జామెట్రీ అయిపోయినాక నెక్స్ట్ లెవెల్ ఇది కోఆర్డినేట్ జామెట్రీ. పార్షియల్ టచ్ చేయండి, తర్వాత మెన్సురేషన్కి వెళ్ళండి. మెన్సురేషన్ అంటే క్షేత్రమితి అంటాం కదా. మెన్సురేషన్లో కూడా ఇవే మళ్ళీ సేమ్ పాలిగాన్స్ దాకా కూడా వస్తుంది. అంటే ట్రయాంగిల్కి సంబంధించిన స్టోరీలు, కోఆర్డినేటర్కి సంబంధించినవి, ఇవన్నీ మళ్ళీ మెన్సురేషన్లో అప్లికేషన్ పార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అని టక్కున ½ ఇంటూ బేస్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అంటాం కదా, ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అంటాం. ఆ BH ఇస్తాడు, వైశాల్యం కనుక్కోమంటాడు. అంటే అప్లికేషన్ పార్ట్ ఇది. ఇదంతా అప్లికేషన్ పార్ట్లోకి వస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ దీంట్లో నుంచి. అంటే జామెట్రీ అంటే ఎక్కడికి పోవాలి మీరు, బేసిక్స్ నుంచి ఇలా వెళ్తూ సర్కిల్స్కి ఎంటర్ అయ్యి కోఆర్డినేట్ జామెట్రీకి వచ్చి మెన్సురేషన్కి వెళ్ళాలి. రైట్, మెన్సురేషన్ అనేది అప్లికేషన్ పార్ట్. ఇది మన
ఎండ్ ప్రాసెస్ అన్నట్టు. ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? బేసిక్స్ నుంచి. ఎక్కడ పోయింది? థియరాటికల్ నుంచి కోఆర్డినేట్ జామెట్రీ కొద్దిగా పార్సల్ టచ్ చేయండి, మొత్తం డెప్త్గా వెళ్ళకండి, తర్వాత మెన్సురేషన్కి వెళ్తాం. ఇదే జామెట్రీ కాన్సెప్ట్. ఇదే స్టెప్స్ మీరు ఫాలో అవ్వండి, ఏ క్వశ్చన్ వచ్చినా ఈజీగా డీల్ చేస్తారు. దట్స్ మై పర్సెప్షన్. క్లియర్ కట్ స్టోరీ, రైట్? ఇంకా నెక్స్ట్ ఎక్కడికంటే మనం ట్రిగోనోమెట్రీకి పోయే స్టెప్స్ చెప్తాను. బిఫోర్ గోయింగ్ టు దట్ ఈ క్వశ్చన్స్ అన్ని మనం కంప్లీట్ చేద్దాం. క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 18 ఐ థింక్. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద సిరీస్ అన్నది. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద సిరీస్. చూడగానే ఆన్సర్ అయిపోవచ్చు. ఉన్నాం ఫైండ్ ద మిస్సింగ్ ఇన్ ద సిరీస్ అంటే 3, 7, 13 ఏమి ఇచ్చారు నెంబర్స్? 3, 7, 13 కమాన్. నెక్స్ట్ ఏమో 21, 31 సంథింగ్. మీకు ఆల్రెడీ చెప్పాను, గుర్తుకుందా లేదా? ఎప్పుడైతే సరే నెంబర్ మనకు ఎట్లానే నెంబర్ సిరీస్ కనబడగానే 5 to 6 మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంది? గ్యాప్ చెక్ చేయండి ఒకసారి. చూడాలని చెప్పొచ్చు, పెన్ పేపర్ కూడా అవసరం లేదు అసలు చెప్పాలంటే. 3కి 7 గ్యాప్ ఎంత? 4 సరిపోయింది. 4 గ్యాప్ వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏంటి మా 7కి 13 గ్యాప్ చూడండి, 6 గ్యాప్ వస్తుంది. అరే చిన్న డౌట్ వస్తుంది కదా, 4, 6 అనగానే ఈవెన్ నెంబర్స్ వస్తున్నట్టున్నాయి కదా అనుకోండి. అట్లా జరిసేపు ఇట్లా ఫస్ట్ స్ట్రైక్ కావాల్సింది గ్యాప్ బాగానే ఉంది అనిపిస్తుంది. మళ్ళీ 13కి 21 గ్యాప్ వస్తే 8 వస్తుంది కదా, 13 + 8 కలిపితే 21. మళ్ళీ 21కి 31 అంటే 10 కలిపితేనే వస్తుంది. కంపల్సరీ మీరు కలపాల్సింది 12 అయిపోయింది. 31కి 12 కలపండి ఆన్సర్ వస్తుంది. 31కి 12 కలిపితే ఏమొస్తుంది? 43 వస్తుంది. అయిపోయింది. ఇది క్వశ్చన్ నెంబర్ 18 కదా, సింపుల్ కాన్సెప్ట్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. క్వశ్చన్ నెంబర్ 18 స్టోరీ ఏంది? 31 + 12 43 ఆన్సర్. 43 ఆన్సర్. ఏ ఆప్షన్ మాది? ఆప్షన్ ఏది ఆన్సర్ ఓకే కదా, ఏబిసి సి ఆప్షన్ సి. సరే ఓకే ఫైన్. నెక్స్ట్ 19th క్వశ్చన్ పోతాం. సో 19th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 19 ఏమన్నాడు? ఇఫ్ ఎ టేబుల్ ఈజ్ ఈక్వల్ టు RYZJC. ఓకే, టేబుల్ అంటే చాలా సింపుల్, డోంట్ కన్ఫ్యూజ్. ఎప్పుడైనా సరే ఇట్లా కోడింగ్ డికోడింగ్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? కోడింగ్ డికోడింగ్ అని కాదు, ఆ సీక్వెన్స్ వచ్చినప్పుడు జాగ్రత్త. దీన్ని డిక్షనరీ ఆర్డర్ కూడా అంటాం మనం. చాలా రకాలుగా చెప్పొచ్చు, ఏదైతుంది రీజనింగే కదా. ఇక్కడ ఒక నెంబర్ ఇన్పుట్ ఇచ్చాడు, అటు ఒక అవుట్పుట్ ఇవ్వాలి, అంతే కదా, సింపుల్, చాలా ఈజీ, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ ఏమన్నాడు? టేబుల్, TABLE. ఇదేమన్నాడు? టేబుల్ ఏమన్నాడు మనడు? టేబుల్ వచ్చేసి టేబుల్ ఈక్వల్ టు RYZ. ఓకే, RYZ అంటే మళ్ళీ ఇంకోటి ఏంటో జేసీ కదా, జేసీ. ఇప్పుడు మనకి ఏం కావాలి? చైర్ కావాలి. సింపుల్, చైర్ కావాలి. చెప్పొచ్చు, ఏం లేదు, చైర్ కావాలి. చైర్, టేబుల్ అంటే అది, చైర్ అంటే ఇది. ఆప్షన్స్ కూడా మస్తున్నాయి, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏం చెప్పండి, అసలు టెన్షన్ లేదు. ఒకసారి ఏమన్నాడు ఇక్కడ? టేబుల్ ఉన్నాడు. మీకేం చెప్పాను? ఆల్వేస్ ఎప్పుడైతే మీకు ఆల్ఫాబెట్లు కనబడేవో కంపల్సరీ మైండ్లోకి రావాల్సింది ఆల్ఫాబెట్లు కాస్త మీరు నెంబర్స్లో కన్వర్ట్ చేయాలి, న్యూమరికల్లో కన్వర్ట్ చేయాలి. తెలుసు కదా అందరికీ, గుర్తుకుందా? ఈ జ్యోతి అంటే 5 మల్టిపుల్స్ వస్తాయని చెప్పేసి ఎట్లా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి, K అంటే 11 వస్తుంది, P అంటే 16 వస్తుంది అని చెప్పేసి అవన్నీ బేసిక్ లెవెల్ థాట్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. T అని T ఫర్ 20 గుర్తుకుందా? ఎస్, T అంటే 20. ఏ అంటే 1. చూద్దాం. అంటే ఇక్కడ ఇట్లా నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది నాకు పర్సెప్షన్ అంతే. దట్స్ మై పర్సెప్షన్. ఇట్లా ఈ నెంబర్స్ రాసుకుంటే టైం సేవ్ అవుతుంది కదా. ఇక B అనగానే ABC, B అంటే 2 కమం, L అంటే 12 గుర్తుకుందా? E అంటే ఈ జ్యోతిలో E అంటే 5 గత్ సర్పింగ్ 21, 12 అనే వచ్చేసినాయి. తర్వాత వీటికి నెంబర్ చూసుకుంటాం ఫర్ యువర్ కంఫర్ట్ ఉంటే అసలు కన్ఫ్యూజ్ అవుతుంది. R అనగానే ఇక సింపుల్గా చెప్పాలంటే ఇంకా ఈజీ చెప్పొచ్చు, బట్ 18. R అంటే 18 నాకు అర్థమైంది. ఇక్కడ 20 వచ్చింది, ఇక్కడ 18 వచ్చింది. ఏదో తగ్గినట్టుందా? చూద్దాం. మరి ప్రతి నెంబర్కి అటాచ్మెంట్ ఉందో లేదో మనం ముందు పోతే రీసెర్చ్ చేసి తెలుస్తుంది కదా. ఏదో వడలేండి. ఈ జ్యోతిలో Y వస్తే 25. అరే 25 జాగ్రత్త. 25 ఇక్కడ 20, 18 అన్నాడు. మరి ఏ కాస్త 25 అయింది? అయితే చూద్దాం ఆగండి. Z అంటే ఏంది? Z ఇక 26 కదా. ఎస్ 26 సరిపోయింది. J అంటే ఏంటి గుర్తుకుందా? I9 అయితే J10, JKQ గుర్తుకుందా? J10. C అంటే 3 సరిపోయింది. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి మా. T 20 కాస్త 18 ఎంత తగ్గింది? T -2 అయింది కదా. చూద్దాం, ఎప్పుడైనా గ్యాప్ మీద పోతే బెస్ట్ పర్సెప్షన్. సరే 20 అయితే 18 అయింది. మరి ఇప్పుడు ఏ 1కి 2 కట్ చేస్తే 25 లేదు. ఏకి వెనకకు పోవాలి కదా, పోవచ్చు అట్లా కూడా. అంటే ఏ కొంచెం ఒకటి తగ్గితే Z వస్తుంది, ఇంకోటి తగ్గితే Y వచ్చింది కదా, -2 అంటే ఇది కూడా -2 అయింది. ఎస్ -2 కాన్సెప్ట్ ఉంది. మరి ఇది B2 ఉంది. మరి B అనేది ABCలో B2 అయితే 2 కాస్త Z అంటే మరి 2లోకి వెళ్ళి 0 కట్ చేస్తే మళ్ళీ Z వచ్చేది. -2 కాన్సెప్ట్ అంతే, సరిపోయింది. 12లోకి వెళ్ళి 2 పోతున్న 10, 5లోకి వెళ్ళి 2 పోతున్న 3. అంటే లాజికల్గా ప్రతి సంఖ్యకు అంటే ప్రతి లెటర్కి న్యూమరికల్ వాల్యూని బట్టి 2 తగ్గించుకుంటూ రావాలి.
దట్స్ ఇట్. ఇప్పుడు సి మళ్ళీ నెంబర్స్లో కన్వర్ట్ చేసుకుని మీ ఇష్టం. 3 ఉంది, 3 ఇక్కడ ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్స్ బట్టి మీరు మొత్తం రాయాలి, లేదా టైం వేస్ట్ చేయకండి. ఆప్షన్లో ఇప్పుడు సి ఉంది మా 3 C3 కదా, 3కి 2 తగ్గించండి 1 అంటే ఏమొస్తుంది? సిలో 3లో 2 పోతే ఏ దేంతో స్టార్ట్ అయితే చూసుకోండి, అయిపోయింది. ఎస్ ఏ ఫస్ట్ ఆప్షన్ ఒకసారి చూడండి ఏముంది ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ ఏంది? క్వశ్చన్ నెంబర్ 19 కదా. టేబుల్ RYZC ఇక్కడ ఏతో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ 2 ఉన్నాయండి. AFZHQ అని అంటే సి ఉంది, డి కూడా ఉంది కదా. అప్పుడు కంపల్సరీ యాక్సింది. లాజికల్ ఏతో అయితే స్టార్ట్ అవుతుంది, అవునా కదా. ఇంకా 3కి 2 కట్ చేస్తే ఏనే వస్తుంది. హెచ్ అంటే ఏంది మా? హెచ్ అంటే గుర్తుకుందా? 8 -2 6 గుర్తుకుందా. ఈ తర్వాత వచ్చేది ఎఫ్ఏ కదా. ఎఫ్ అంటే F6 కదా, సరిపోయింది. ఏఎఫ్తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ చూడండి. ఏఎఫ్తో స్టార్ట్ అయ్యేది సి, ఆప్షన్ సి, AFZHQ. ఇంకో నెక్స్ట్ అయితే రాదు, అయిపోయింది, సరిపోయింది. ఆన్సర్ ఇస్ వాట్? మేక్ ఇట్ సింపుల్, డోంట్ మేక్ ఇట్ యాస్ కాంప్లికేట్. అయిపోయింది. ఎందుకు క్వశ్చన్ నెంబర్ 19 ఆన్సర్ ఇస్ వాట్? AF ఆప్షన్ సి, వాట్ ఎవర్ ఏదైతే AFZHQ, రైట్, సరిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 19 వరకు అయితే కన్ఫ్యూజ్ లేదుగా. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 20కి వెళ్దాం. డోంట్ కన్ఫ్యూజ్, ఫర్ యువర్ కంఫర్ట్ ఓన్లీ, డోంట్ కన్ఫ్యూజ్, ఐ లవ్ యూ, రైట్. క్వశ్చన్ నెంబర్ 20లో ఏమన్నాడంటే, ఇది కూడా కొంచెం వెరైటీకి ఇచ్చాడు. వెరైటీ అని కాదు, అక్కడ కాన్సెప్ట్ ఏంటి అసలు? రీజనింగ్ అంటే చాలా ఈజీ మా. ఆన్ ది స్పాట్ విత్ యువర్ కామన్ సెన్స్ నువ్వు ఆన్సర్ ఇవ్వచ్చు. దట్స్ మై పర్సెప్షన్. కాబట్టి కొన్ని బేసిక్ రూల్స్ తెలుసుకోవాలి. కోడింగ్ అంటే సీక్వెన్స్ అండ్ సిరీస్ అని చెప్పేసి, లేదా అంటే ఇదంతా నెంబర్ సిరీస్ సంబంధించింది కదా. ఇది డిక్షనరీ ఆర్డర్కి సంబంధించి కూడా వస్తుంది. దరే ఛాన్స్ డిక్షనరీ ఆర్డర్ దీంట్లో మిక్స్ అవ్వదు. మళ్ళీ ఏ తర్వాత బి వస్తుంది, +2 -2 అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేస్తూ వేస్తాడు. ఎట్లయితే ఏంది చెప్పండి, చూడగానే చెప్పేస్తాం మనం. ఇన్పుట్ ఇచ్చిండు, అవుట్పుట్. డిక్షనరీ ఆర్డర్ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే గ్యాప్ ఇచ్చుకుంటూ ఏబిసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ తర్వాత డి ఇచ్చి, డి తర్వాత ఎఫ్ ఇచ్చేసి మధ్యలో గ్యాప్లు ఇస్తుంటాడు. అప్పుడు ఆ గ్యాప్లు ఫిల్అప్ చేయాలి కదా, అది డిక్షనరీ ఆర్డర్. సో వాట్, ఇలా ఉంది, ఇలా ఆన్సర్ చెప్పండి, కానీ ఇంకేం లేదు, సింపుల్ ఆన్సర్. ఓకే ఫైన్. ఏ టైప్ అయితే ఏంది ఆన్సర్ అయితే చెప్పచ్చు. ఓకే ఫైన్. నెక్స్ట్ టైం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 20లో AUGJ, సరే బీ కేర్ఫుల్, AUGJ. ఓకే ఫైన్. నెక్స్ట్ CFIL, అది EHKN, EHKN, సరే ఓకే ఫైన్. తర్వాత ఏమన్నాడు, వచ్చే సిరీస్ ఏంది అన్నాడు. ఇప్పుడు నెంబర్ సిరీస్ అయితే టక్కున గ్యాప్ ఇచ్చి 4 4 అని చెప్పి 4 6 8 అని చెప్పి చెప్పారు కదా. ఇక్కడైతే లెటర్స్ కాస్త -2 -2 అయింది కదా. ఇక్కడ కూడా ఏదో జరుగుతుంది, ఒక సీక్వెన్స్ ఫాలో అవుతున్నట్టే కదా. ఇది డిక్షనరీ ఆర్డర్ అవ్వదు, ఒక సీక్వెన్స్ లాగా ఫాలో అవుతుంది. అది సింపుల్ కాన్సెప్ట్. చూద్దాం. ఏ తర్వాత ఏమొస్తుంది? ఏ ఉంది చెప్పండి. ఏ తర్వాత నెక్స్ట్ వచ్చింది డిక్షనరీ ఆర్డర్ అంటే ఏంటమ్మా? డిక్షనరీ అంటే ఏ నుంచి మొదలుపెట్టి జెడ్ దాకా, లేదా జెడ్ నుంచి మొదలుపెట్టి ఏ దాకా, ఇట్లా రివర్స్ రావాలి. అదే డిక్షనరీ ఆర్డర్ అవుతుంది. ఇది మాత్రం స్కిప్పింగ్లు ఉంటాయి. చూద్దాం. AUGJ. ఏ అంటే ఏంటమ్మా? 1. ఎప్పుడైనా మైండ్లో పెట్టేసుకోండి, టక్కున మన నెంబర్స్ రావాల్సిందే. ఏ అంటే 1. STU, టీ తర్వాత యూ వస్తుంది కదా, 21. గుడ్, 21 అంటే వెళ్ళిపోవాలి మైండ్ సెట్. జీలో 7 ఉంటుంది, గుర్తుకుందా? జీలో 7 ఉంటుంది అని చెప్పిన. జీ అనగానే దీంట్లో 7 ఉంటుంది అని గుర్తుపెట్టినా. ఎస్, G7. తర్వాత JKL, ఐ తర్వాత 9, ఐ తర్వాత J అంటే 10. ఈ జ్యోతిలో J ఉంటుంది కాబట్టి 10. అట్లా వెళ్ళిపోవాలి మైండ్ సెట్. బీ కేర్ఫుల్. 10, రైట్. 1 21 7 10. ఇక CFIL అంటే చూద్దాం మనం ఫన్ కంఫర్ట్ కోసం. సి అంటే ABCలో సి అనగానే 3, సరిపోయింది. F అంటే 6, I అంటే 9, C అంటే మళ్ళీ 3. అరే ఆగండి IL అనుకున్నా. ఐ థింక్ ఇది ILఏనా? CFIL ఐ థింక్ సో. L అంటే 12, ఇది L, C కాదు, 12. ఓకే ఫైన్. నెక్స్ట్ E అంటే ఈ జ్యోతిలో E అంటే 5 కదా, కమాన్ 5. H అంటే 8, K అంటే J తర్వాత K కాబట్టి 11, K11. ఎందుకంటే K అనగానే 11 చేయాలని చెప్పి నాకు గుర్తుకుందా. ఈ కరువుని ఇట్లా లాగితే 11 అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. N అంటే Nలో 4 వింగ్స్ ఉంటాయి, Mలో 3 వింగ్స్ ఉంటాయి, Nలో 4 వింగ్స్ కాబట్టి 14 అవుతుంది. ఇది బేసిక్ ఐడియా, రైట్. దీన్ని బట్టి మీరు టగటగా చెప్పొచ్చు. కమాన్. AU అంటే 1 21 7 10 ఉంది. ఇక 3 6 9 12 ఉంది. అంటే దీంట్లో ఏదో జరుగుతుంది అండి. C అయిందంటే +2 పెరిగినట్టుగా. చూద్దామంట, ట్రై చేద్దాం. AUGS CFIL కరెక్ట్, సరిపోయిందమ్మా. ఇక్కడ U ఉంది. U అంటే అక్కడ ఎలా మారిందమ్మా? Fగా మారింది. 21 కాస్త 6 అయింది, అంటే ఇది తేడా ఉంది, సరే లేదు. ఇప్పుడు G ఉంది. G7 కాస్త అయింది, ఇక్కడ 9 అయింది. అరే 7 9 అయితే 2 పెరిగినట్టేగా, అవునా కదా? ఎస్, సరిపోయింది. మన 10 కాస్త 12 2 పెరిగినట్టు. అరే +2 +2 +2 పెరిగింది.
ఐ థింక్ ఇక్కడ ఇది ఎఫ్ఐ ఉండదు మా, అంటే మిస్టేక్ పడిందో చూడండి. చూద్దాం పర్లేదు. 3 కాస్త -2 అయింది, 6 కాస్త +2 అయింది, 9 కాస్త -2 +2 అయింది, 12 కాస్త +2. మరి 3 + 2 అంటే 6 + 2 8 సరిపోయింది. 6 కరెక్ట్ సరిపోయింది. STU ఇది యూఏనా అని అడుగుతాం. అంటే 6 కంటే 2 తగ్గించి చెప్పండి. 6 కంటే 2 తగ్గించాలి అంటే 4 కదా, అంటే D ఉండాలి ఇక్కడ. D4 ఉండాలి. మేబీ D4 ఉంటుంది కదా, +2 అవుతుంది. D అయి ఉంటుంది షూర్గా. ADJU ఒకసారి అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్స్ అని అబ్జర్వ్ చేయండి ఒకసారి. మేబీ దర్ ఇస్ అ ప్రింటింగ్ మిస్టేక్. ఐ డోంట్ వాంట్. ఓకే ఫైన్. ఇంకా సరే ఈ సీక్వెన్స్ చూద్దాం, డోంట్ కన్ఫ్యూజ్. ఇది D అనుకుంటే ఒక D అనుకోండి, స్టోరీ కదా. +2 +2 +2 ఇది D అనుకోండి. D అంటే 4. ఎస్, ఇట్ కెన్ బి 4 రైట్. దీంట్లో మాత్రం నాకు ఈ ప్రింట్లో 4 ఉంది, సో నో ప్రాబ్లం. సరే 4 + 2 7 + 2 10 + 2 సరిపోయింది. మళ్ళీ 3 + 2 6 + 2 9 + 2 12 + 2 సరిపోయింది. మళ్ళీ +2 +2 +2 యాడ్ కదా రైట్. +2 యాడ్ చేయండి. ఈ +2 అంటే ఇది మా ఈకి, ఈ అంటే 5 +2 అంటే 7 అనేది G మైండ్లోకి రావాలి. జీతో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంటే బాగుంటుంది కదా. జీతో స్టార్ట్ అయ్యే ఆప్షన్ చూడండి. జీతో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఎస్ ఒకటే ఉంది, సరిపోయింది. ఆన్సర్ D అయిపోయింది. జీతో స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే 5 అంటే ఈకి +2 యాడ్ చేసి G వస్తుంది, 7 వస్తుంది. 7 అంటే G కాబట్టి అయిపోయింది. ఇక మనం టైం వేస్ట్ చేసుకోకండి, ఇక్కడ నెంబర్స్ రాసుకోండి. ఇది రాంగ్ ఉన్నట్టు D ఉంటుంది కంపల్సరీ. కొన్ని బుక్లలో ప్రింటింగ్ మిస్టేక్ ఉంటుంది, డోంట్ కన్ఫ్యూజ్. దీన్ని బట్టి అయితే అర్థమైంది కదా. +2 +2 +2 +2 +2 అదే సీక్వెన్స్లో పోవాలి. సో 3కి +2 రావాలి. G ఒకటే కూడా ఉంది ఆప్షన్, సరిపోయింది ఆన్సర్. జీతో స్టార్ట్ అయిన ఆప్షన్ ఏంటి? D ఆప్షన్ D. GJMP ఇక మొత్తం రాయండి, టైం వేస్ట్. అట్లా ఆప్షన్ 3 వెళ్తే ఈజీ కదా. ఇట్స్ ఫైన్, గుడ్. ఇది బేసిక్ ఉండే స్టోరీ మొత్తం ఫినిష్ అయింది అనుకుంటా. ఇది ఇప్పటివరకు అయితే క్వశ్చన్ నెంబర్ 20 కదా. ఇంకా క్వశ్చన్ నెంబర్ 21. ఇంకా క్వశ్చన్ నెంబర్ 21 అంటే అది మన సామ్రాజ్యం. ఇది కూడా మనదే కదా, దాంట్లో ఏముంది. సామ్రాజ్యం అవన్నీ వదిలేయండి, మాది కదా కాన్సెప్ట్. ఆన్ దిస్ స్పాట్ వీఆర్ కనెక్టింగ్ అనే పాయింట్. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 8% అండ్ ఓకే ఫైన్, అంటే ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 8% అండ్ 1000 lent at the compound interest half yearly, then calculate the equal simple interest at the interest for the first year of interest for the first year. ఏం లేదు, ఒక 10,000 రూపాయలు తీసుకున్నాడు అన్నాడు. 10,000 రూపాయలు 8% వడ్డీ చొప్పున చక్రవడ్డీకి తీసుకున్నాడు. కాకపోతే అది వార్షిక వడ్డీ రేటు కదట, అర్ధ సంవత్సరానికి హాఫ్ ఇయర్లీ తీసుకోవాలి. అది మనకు తెలుసు ఆల్రెడీ, బేసిక్స్లో ఉన్నది, డోంట్ వరీ. సో నో ప్రాబ్లం. కానీ అట్లా కాదు, 1 ఇయర్కి డైరెక్ట్ 1 ఇయర్కి అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అంటుంది, సర్లో వడ్డీ ఎంత వస్తుంది అంటుంది. ఓకే అంటే చాలా మంది చేసేది నీకు 10,000 తీసుకుంటాం, 8% హాఫ్ ఇయర్కి వెళ్ళి కౌంట్ అని చెప్పేసి మన ఫార్ములా రాస్తా ఉంటే టైం అంతా వేస్ట్. డోంట్ కన్ఫ్యూజ్. నిజానికైతే బేసిక్ ప్రాసెస్ అంటే మీకు చెప్పాలి వాటి చెప్తున్నాను. బేసిక్ ఏంటంటే 8% అన్నప్పుడు హాఫ్ ఇయర్లీ అనగానే మైండ్లోకి వెళ్ళాలి, R/2 తీసుకోవాలి, అవునా కదా. ప్రయాణం అన్నప్పుడు 1 ఇయర్ అంటే ఎన్ని హాఫ్ ఇయర్లు ఉంటాయి? 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి కదా, 2 అర్ధ సంవత్సరాలు ఉంటాయి. అంటే 4% వడ్డీ చొప్పున 8/2 అంటే 4% వడ్డీ చొప్పున 2 హాఫ్ ఇయర్స్ అంటే 2 టైమ్స్ తీసుకోవాలి. ఏది కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఆ వచ్చిన ఇంట్రెస్ట్ ఇప్పుడు మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్కి మార్చుకోవాలి అనేది కాన్సెప్ట్. 8% కదా సింపుల్ ఇంట్రెస్ట్. అయితే ఇదంతా టైం వేస్టింగ్ స్టోరీ. డైరెక్ట్ స్టెప్ ఏంటి అసలు? 10,000 తీసుకుంటా, 4% కౌంట్ చేస్తా, అందరికీ వేస్తారు. చాలా మంది 90% స్టూడెంట్స్ ఇట్లా కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ప్రాక్టీస్ చేయనప్పుడు ఇట్లా జరుగుతూ అంటున్నా. ఫస్ట్ హాఫ్ ఇయర్ ఏం చేస్తారు, 10,000 తీసుకుంటారు మన వాళ్ళు. 10,000 తీసుకొని 4% అంటే ఎందుకు 400 వస్తుంది. మళ్ళీ 400 యాడ్ చేయాలి కదా సెకండ్ హాఫ్ ఇయర్కి, 10,400 రైట్. ఆ 10,400 ఏం చేయాలి, మళ్ళీ 4% కౌంట్ చేయాలి వచ్చిన వ్యాల్యూని. నేను కలిపి మొత్తం ఇంట్రెస్ట్ అనుకుని ఆ ఇంట్రెస్ట్ని మళ్ళీ ఓవరాల్గా ప్రిన్సిపల్ అమౌంట్తో కౌంట్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. కానీ ఇన్ని బాధ పడకండి. గుర్తుకుందా? డైరెక్ట్ స్టెప్ గుర్తుకుందా? రైట్. 2 హాఫ్ ఇయర్స్ అంటే జాగ్రత్త, 4% ఫస్ట్ ఇయర్ వస్తుంది, సెకండ్ ఇయర్ కూడా 4% వస్తుంది. ఆ తర్వాత 4 × 4/100 గుర్తుకుందా? 4 × 4/100 అంటే ఓవరాల్గా వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇదే కదా. ఫస్ట్ హాఫ్ ఇయర్ 4, సెకండ్ హాఫ్ ఇయర్ కూడా 4 ఉంటుంది, కానీ ఎక్స్ట్రా ఒక వాల్యూ యాడ్ అవుతుంది. 4 + 4 అంటే 8, 4 × 4/100 అంటే 8.16 సరిపోయింది. అది ఏ ప్రిన్సిపల్ ఉంటుంది నాకింది, 8% కాస్త 8.16 అవుతుంది. 8% కాస్త హాఫ్ ఇయర్ బేస్లో పోతే 4% అది కౌంట్ చేసుకుంటూ వస్తే 8.16 వస్తుంది. అదే సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఇయర్ కంటే 8.16 అంటే కదా. అంటే 8% 1 ఇయర్కి అయితే 8, కానీ 2 హాఫ్ ఇయర్స్ అన్నాడు కాబట్టి లాజికల్ 8.16 అవుతుంది. సింపుల్ ఏంటి కౌంట్ చేస్తే 8.16, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 8%. ఇది బేసిక్ ఐడియా, డోంట్ లూజ్ యువర్ మార్క్స్. ఎంత సోది డైరెక్ట్ చెప్పండి. 8% హాఫ్ ఇయర్ చేసినాం, హాఫ్ ఇయర్ బేస్ కాబట్టి 4 + 4 + 4 × 4/100 వస్తుంది, అంటే 8.16 దాకా వస్తుంది. అదే 1 ఇయర్ అయితే 8% వస్తుండే, 2 హాఫ్ ఇయర్స్ అన్నాడు కాబట్టి 4 చొప్పున కట్ చేయాల్సి వచ్చింది, 8.16 అయింది. బేసిక్ థాట్ అన్ని బేసిక్స్ క్లియర్గా ఉన్నాయి చూడండి మా.
సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్స్ బేసిక్ బాగా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి. రైట్, ఇది బేసిక్ కాన్సెప్ట్. అఫ్ కోర్స్ నెక్స్ట్ వీడియోస్కి వెళ్దాం. బట్ నెక్స్ట్ వీడియోకి వెళ్ళే ముందు మళ్ళీ దాంట్లో ఏం చేస్తాను, ట్రిగనోమెట్రీకి సంబంధించిన ఏ టాపిక్స్ తర్వాత తీసుకోవాలి, స్టెప్ బై స్టెప్ తీసుకోవాలి అంటే ఎట్లా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఆ స్ట్రాటజీ కూడా చెప్తాను. ఏదైనా సీక్వెన్స్ చెప్తున్నానో ఆ సీక్వెన్స్ ఫాలో అవ్వండి, మా ప్లస్ పాయింట్ అవుతుంది. ఓకే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వీడియో. బిఫోర్ గోయింగ్ టు దట్ మళ్ళీ చెప్తున్నాను, అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అవ్వండి, రెడీగా ఉండండి. రైట్, ఐ థింక్ నాకు తెలిసి ఇక 2-3 డేస్లో మన సిలబస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది, అప్లోడ్ చేస్తున్నాను. బట్ బెటర్ టు గో ఫర్ ద బేసిక్ లెవెల్ థాట్ ప్రాసెస్. ఏదైతే సీక్వెన్స్ చెప్తానో ఆ సీక్వెన్స్. ఇంకా ఆప్టిట్యూడ్కి వచ్చారు అనుకోండి, ఆప్టిట్యూడ్లో ఏమని చెప్పండి, ఆప్టిట్యూడ్ ఏ ఎగ్జామ్ రాసినా అదే సీక్వెన్స్. పార్ట్ 1, పార్ట్ 2, బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2 అని చెప్పాను ఆల్రెడీ, అదే ఫాలో అవ్వండి. బట్ ప్యూర్ మ్యాథ్స్ కోసం కొంచెం జాగ్రత్త RRBలో. ఓకే, మొత్తం మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఐ హోప్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్.